బెజవాడ దుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. సాక్షాత్తు శ్రీలక్ష్మి సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా చిరుమందహాసంతో చెరుకుగడను చేతపట్టుకుని పరమశివుని వక్షస్థలంపై కూర్చున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంద్రకిలాద్రిపై కొలువైన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకార విశిష్టతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇంద్రకిలాద్రిపై దసరా నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అయితే ఈరోజు అలంకారానికి ఉన్న విశిష్టత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈరోజు అలంకారానికి ఉన్న విశిష్టత ఏంటి? శ్రీమాత్రి నమః. ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలపై కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించే దివ్యమైన క్షేత్రంలో ఈ శుభకృతనామ సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవం మనం నేడు 5వ రోజు చేరుకున్నాం. అమ్మవారిని మనం ఇవాళ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం, పూజించుకుంటూ ఉన్నాం, ఆరాధించుకుంటూ ఉన్నాం. అమ్మవారు ఏ విధమైన రూపంతో మనకి దర్శనమిస్తూ ఉన్నదంటే ఒక దివ్యమైన సింహాసనం పైన అధిష్ఠించినట్లుగా మనకు కనపడుతున్నది. ఆ సింహాసనంకి ఉన్నటువంటి 4 కోళ్ళ దగ్గర మనకు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరుని 4 దేవతలు కనపడుతున్నారు. పైన ఈశ్వరుడు పడుకున్నట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. అంటే ఈ 5 ఎందుకు అలా కనబడుతున్నారు, వాళ్ళందరూ ఇక్కడ ఎందుకు ఉన్నారంటే అవి తత్వస్వరూపములు. అంటే సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహం 5 పంచతత్వములని తన ఆసనంగా ధరించి తన యొక్క దివ్యమైనటువంటి మహోన్నతమైన రూపాన్ని మనకి ప్రదర్శిస్తున్నది జగన్మాత. అదేవిధంగా అమ్మవారికి అటు ఇటు వాణి లక్ష్ములు వింధ్యామరలు వీస్తున్నటువంటి ఆ రూపంతో జగన్మాతను అనుగ్రహిస్తున్నది. అటువంటి అమ్మవారిని మనం లలితా సహస్రనామంతో నిత్యము ఆరాధించుకుంటూ ఉంటాం. ఆ లలితా సహస్రనామంలో అమ్మవారు భండాసుర వధ చేసి లోక కళ్యాణం జరిపించినటువంటి దివ్యమైన లీలలన్నీ ఉన్నాయి. అందులో అమ్మవారు నీ వర్షన్యాది వాగ్దేవతల ప్రార్థన, ఆ విధంగా హయగ్రీవాగస్త్య సంవాదం ద్వారా మనకి వచ్చినటువంటి ఆ లలితా సహస్రనామాన్ని ఎవరైతే ఆరాధిస్తున్నారో అమ్మవారిని లేదా అమ్మ నామాన్ని జపించిన అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసిన సౌభాగ్య విద్యగా కొలవబడేటువంటి ఆ జగన్మాత అనుగ్రహం చేత ఇహంలో సకల సంపదలు పొందడమే కాకుండా పరంలో కూడా ముక్తిని అనుగ్రహించే దివ్యమైన ప్రసాద స్వరూపిణి జగన్మాత లలితా త్రిపుర సుందరి దేవి. ఈరోజు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మను దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి అని ఆలయ అర్చకులు చెప్తున్నారు. ఇక అమ్మవారి దర్శనాన్ని కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.